కరీంనగర్ కొత్తపల్లి శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ లో 101 రూపాయలకే లక్కీ కూపన్ పొందండి. 121 గజాల ఓపెన్ ప్లాట్, చేతక్ స్కూటర్, ఐఫోన్ 17 మరియు సిల్వర్ కాయిన్స్ బహుమతులుగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక జీవోని అయితే విడుదల చేసింది. దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్ల పైన జీవో నంబర్ 41, 42 కూడా నిన్న పంచాయతీరాజ్ శాఖ కూడా మరొక జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈరోజు జిల్లాలలో రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలపైన రిజర్వేషన్లు కొలిక్కి రాబోతున్నాయి. అదేవిధంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలపైన ఆర్డీఓ కార్యాలయాల్లో, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి అది ఎంపీటీఓ కార్యాలయాల్లో దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రోజు జరగనుంది. దానికి సంబంధించి చూస్తే కనుక బీసీలకు 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 9 విడుదల చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఈయనే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎఫ్ఏసి ఫుల్లీ అడిషనల్ ఛార్జ్, అంతే, ఫుల్ టైం ముఖ్య కార్యదర్శి కాదు. ఈయన ఒక జీవో రిలీజ్ చేశారు. దాని మీద ఉండొచ్చు చీఫ్ సెక్రటరీ సంతకం ఉండొచ్చు, ముఖ్యమంత్రి సంతకం ఉండొచ్చేమో. కాకపోతే ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ రిలీజ్ చేస్తే బాగుండేది ఆ జీవో. ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ మరొక జీవో చేస్తే బాగుండేది. సో అట్లా ఇచ్చినా కానీ అవుతుందా కాదా అని మనకు తెలియదు. సో ఓవరాల్ గా ఇక్కడ చూడండి, 69% రిజర్వేషన్లతోటి స్థానిక ఎన్నికలు కష్టమే. కోర్టు నో చెప్తే పాత పద్ధతిలోని ఎలక్షన్స్, న్యాయవర్గాల్లో డిస్కషన్స్. అసలు ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయా, జరగాయా, మరి కోర్టులు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అవుతాయా, ఎవరన్నా పోయి కేసులు వేస్తే కోర్టులు ఏం చేస్తాయి అనే దాని మీద సందిగ్ధత ఉన్నది. ఎందుకంటే 50% రిజర్వేషన్ క్యాప్ అనేది దాటదు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఇందిరా సన్వే కేసులో, ఆ తీర్పు ప్రకారము 50% దాటదు రిజర్వేషన్లు. సో ఇక్కడ ఏమవుతున్నాయి, 69% రిజర్వేషన్లతోటి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. పోనీ ఈ చట్టం చేసిందా, 9th షెడ్యూల్లో పెట్టిందా, పెట్టలేదు. ఇక్కడ ఏం చేయొచ్చు, బ్యూరోక్రాట్స్, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అధికారులు తీసుకొచ్చినటువంటి జీవో ఆధారంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు పెడితే ఇది చెల్లుతాయా అనేది చాలా న్యాయవర్గాలలో, న్యాయ నిపుణుల్లో ఈ యొక్క సందేహం ఉంది. సందేహం కాదు, అనుమానాలే ఉన్నాయి. ఒకసారి చదువుదాం. 7వది, బరాబర్ 69% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు కష్టమే. కోర్టు నో చెబితే పాత పద్ధతిలోని ఎలక్షన్స్, న్యాయవర్గాల్లో డిస్కషన్. రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి రిజర్వేషన్ల మేరకు లోకల్ బాడీ ఎన్నికలు జరగడం కష్టమనేటువంటి అభిప్రాయాలు న్యాయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 50% లోపు రిజర్వేషన్లు మించొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి విషయాన్ని పలువురు న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో న్యాయ సమీక్షలో నిలబడడం కష్టమేనని, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం తప్ప మరొక మార్గం లేదని అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లను కంటిన్యూ చేస్తూ ఎన్నికలు జరగడం తప్ప మరొక మార్గం లేదు. ఇంకొక మార్గం ఏదైనా ఉందంటే బీసీలకు 42% టికెట్లు ఇవ్వడం తప్ప డైరెక్ట్ గా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదనేది న్యాయ నిపుణుల అంచనా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అందుకోసం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ రాష్ట్రపతి అనుమతి కోసం పంపారు. ఇప్పటి వరకు ఆ బిల్లుపై రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల చివరిలోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసినటువంటి జీవో నంబర్ 9 న్యాయ సమీక్షలో నిలబడడం కష్టమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో గడువు పెట్టింది 3 నెలల కిందట. ఈ సెప్టెంబర్ 30 లోపు ఆ గడువు పూర్తయితుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తమ పరిధిలో ఉన్నటువంటి అన్ని అధికారాలను, అస్త్రశస్త్రాలను ఉపయోగించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి అయిపోయింది, గవర్నర్ అయిపోయింది, సవరణ బిల్లు అయిపోయింది, ఢిల్లీలో ధర్నా అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి.
చివరగా మిగిలింది ఈ యొక్క జీవో నంబర్ 9. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఈ యొక్క బ్యూరోక్రాట్స్ ద్వారా ఒక జీవోనిచ్చి ఆ జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ జీవో ఆధారంగా మళ్ళీ ఎన్నికలకు పోతా ఉంది. సో ఇది నిలబడుతుందా? మీరు క్యాబినెట్ లో ఒక తీర్మానం చేసి మీరు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు రాష్ట్రపతికి పంపితే అది పెండింగ్లు ఉంది. ఆర్డినెన్స్ చేస్తే అది పెండింగ్లు ఉంది. మళ్ళీ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తే అది పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కానీ దీంతో అవుతుందా? సరే, మీరు అనుకున్నట్టే కోర్టుకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు కోర్టుకు పోరు కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించి తీరుతాం. ఎన్నికల ప్రక్రియ కొనసాగితే, ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైతే అప్పుడు కోర్టు కూడా ఏం చేయదని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కోర్టు సెలవులో ఉంటే హౌస్ మోషన్ పిటిషన్ వేయచ్చు కదా. అప్పుడు జడ్జి గారు వారి ఇంట్లో నుంచే దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేస్తారు కదా. అప్పుడు ఆ విషయం మీకు తెలియదా? మీ అడ్వకేట్ జనరల్ గారు మీకు చెప్తలేదా ఈ విషయం? సో ఇది పరిస్థితి. ఇంకొకటి, కోర్టు సూచన మేరకే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను ఎవరైనా సవాల్ చేస్తే 50% లోపే రిజర్వేషన్ ఉండాలని కోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం అంటే బీసీలకు 22 నుంచి 23% లోపు రిజర్వేషన్లు కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రకారమే ఎన్నికలు నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధమైంది. మిగతా పార్టీలు సైతం బీసీ కులాలకు పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించాలని అపీల్ చేయనున్నాయి. సో మొత్తంగా ఇది ఎన్నికలు జరగాయా, బీసీలకు 42% వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికలకు పోతుంది. క్లియర్గా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు పోతుంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇది క్లియర్. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది ఇప్పటికే. కాకపోతే మరి కోర్టులు ఎంతవరకు దీన్ని ఒప్పుకుంటాయి? ఈ యొక్క జీవో నంబర్ 9 అనేది న్యాయ సమీక్షలో నిలబెడతదా? నిలబడి బీసీలకు న్యాయం చేస్తారా? ఎన్నికలు జరుగుతాయా? మా బీసీ బిడ్డలు 42% రేపు ప్రజాప్రతినిధులు అవుతారా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఈ రోజు లేదా రేపు కానీ లేదా సోమవారం మార్నింగ్ వరకు అయినా కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. బీసీలంతా కూడా ఎవరైతే ఆశావాహులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులు, బలహీన వర్గాలంతా కూడా సిద్ధంగా అండి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ చేసి గెలవడానికి, ప్రజాప్రతినిధులు కావడానికి. చూద్దాం ఏం జరుగుతుందో.